విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదె సాయి కృష్ణ అదృశ్యమయ్యాడు. ఈ రోజు వరకు కనిపించలేదు. చనిపోయిన నా కొడుకు శవాన్నైనా లేదా బూడిదనైనా అప్పగించండి అంటూ ఆయన తల్లి విజయలక్ష్మి ఇప్పటికే పలుసార్లు కోర్టుకు విజ్ఞప్తి చేసింది, పోలీసులకు విజ్ఞప్తి చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసింది, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతము హైకోర్టులో కేసు నడుస్తోంది. తన కుమారుడి కేసును సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి జూన్ 2వ తేదీన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చే లోపుగానే జూన్ 14వ తేదీన సిబిఐకి కేసును కేటాయించాలని ఇచ్చిన అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు కోగంటి రిత్విక అంటే విజయలక్ష్మి తరపు న్యాయవాది ఒక లెటర్ను హైకోర్టుకు అందజేశారు. ఆమె వకాలత్తు ఇవ్వడంతో హైకోర్టు ఈ విషయంలో తీర్పును వాయిదా వేసింది. ఆ తర్వాత అన్ని పత్రికల్లో రావడం, ఈ కేసును సిబిఐకి ఇవ్వకుండా అనుబంధ పిటిషన్ ద్వారా ఉపసంహరించుకుంటున్నట్టు విజయలక్ష్మి ప్రకటించినారని చెప్పడంతో ఆమె ఇటీవల మళ్ళీ రియాక్ట్ అయ్యారు. నేను తెల్లగాయితాల మీద సంతకం పెట్టమంటే పెట్టాను, నేను కేసును ఉపసంహరించుకోలేదు, ఇది సిబిఐ ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే అని చెప్పేసి విజయలక్ష్మి కోరుతున్నారు. నిజానికి ఈ కేసులో ఏం జరిగింది? రిత్విక ఉపసంహరించుకున్నట్టు ఒక నోటీసును హైకోర్టుకు ఇచ్చింది. ఈమె తప్పు చేసింది అని మరో న్యాయవాది వాసుదేవరావు కోర్టుకు తెలియజేశాడు. ఒకవేళ న్యాయవాది తప్పు చేసి ఉంటే తప్పనిసరిగా ఈ కేసులో అంటే ఈ నోటీసు ఉపసంహరణ కేసులో తప్పనిసరిగా చర్యలు ఉంటాయి అని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రత్యేకంగా చెప్పింది. మొత్తం మీద ఈ కేసు మళ్ళీ కొనసాగుతుంది. రిత్విక ఈ కేసు అంటే సిబిఐకి కేసును అప్పజెప్పాలని వేసిన అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పినప్పటికీ మీకు న్యాయవాది ఎవరు కావాలో చెప్పండి అని చెప్పి విజయలక్ష్మిని కోరినప్పుడు నాకు రిత్వికనే న్యాయవాదిగా ఉండాలని చెప్పి ఆమె చెప్పటం విశేషం. ఇది ఏం జరుగుతుందో ఈ కేసులో మొత్తం మీద ఇప్పటికీ కేసు విచారణ జరుగుతోంది. ప్రత్యేకంగా పోలీసులు నాగరాజును కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు కూడా తీసుకొచ్చి విచారణ జరుపుతున్నారు. 4 సీనియర్ ఐపీఎస్ అధికారుల ద్వారా సిట్ ద్వారా విచారణ జరుగుతోంది. ఒకవైపు సిబిఐకి అప్పగించాలని ఇక్కడ సిట్టు విచారణ కొనసాగడం, నాగరాజు నోరు విప్పకపోవడం, ఈరోజు కూడా గాదె సాయికృష్ణ కేసులో ఏం జరిగిందనే విషయాన్ని సీల్డ్ కవర్లలో హైకోర్టుకు పోలీసులు ఇస్తున్నారు తప్ప ఇందులో వాస్తవాలేంటి, ఏం జరిగింది, సాయికృష్ణ చనిపోతే ఏమి చేశారు బాడీని అనేది ఇంతవరకు వెల్లడి కాకపోవటం ఈ కేసులో ఒక ప్రత్యేక ట్విస్ట్.